హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఓసప్ పింటే ఒస్యాతు మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. టైటిల్ మీనింగ్ ఏంటని అడుగుతారా? ఓసప్ అనే ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఓసప్ యొక్క మౌనం అనొచ్చు, లేదా ఓసప్ యొక్క నిశ్శబ్దం అని కూడా పలకచ్చు తెలుగులో. ఈ మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 57 minutes అయితే ఉంటుంది. మలయాళం మూవీ, తెలుగు లాంగ్వేజ్ లేదు, సబ్ టైటిల్స్ అయితే చూడాలి. ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే 80 years వయసు ఉన్న ఓసప్ అనే వ్యక్తి చుట్టూరు తిరుగుతుంది అనమాట. తన జీవితం మొత్తాన్ని కూడా కుటుంబానికి అంకితం చేస్తాడు. బట్ తన ఫ్యామిలీలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల మొత్తం ఫ్యామిలీ అంతా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎమోషన్స్ అయితే ఎదుర్కొంటారు అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూడటం అయితే జరుగుద్ది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్యా. అది సూపర్ గా ఏమనిపించలేదు. ఎందుకంటే మలయాళం స్లో పేస్ డ్రామాస్ ఎక్కువగా ఉంటాయి. అవి అందరికీ అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. కొన్ని సూపర్ గా నచ్చుతాయి. బట్ ఈ మూవీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని ఫ్లాస్ అయితే ఉండడం వల్ల. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే విజయ రాఘవన్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఓసప్ అనే పాత్రలో చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆయనకున్న సైలెన్స్ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా పోర్ట్రే చేసి చూపించారు అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అయితే. అండ్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ అయితే చాలా బాగుంటాయి. ఆబ్వియస్లీ మలయాళం మూవీ అంటే సినిమాటోగ్రఫీ సూపర్ గా చూపిస్తారు. అండ్ కొంచెం రియలిస్టిక్ ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే ఉంటాయి భయ్యా. డైలాగ్స్ చాలా లోతుగా రాసుకుంటారు. ఎమోషన్స్ చాలా బాగా కనబడతాయి. మెయిన్ గా ఫాదర్ అండ్ సన్స్ ఎమోషన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారని చెప్పాలి రైటింగ్స్ పరంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సెటప్ కే టైం పట్టేస్తుంది. అంతగా వర్కౌట్ అవుతుంది. చాలా బోర్ గా అనిపిస్తుంది అనమాట. నాకైతే అలాగే అనిపించింది. వన్స్ స్టోరీలోకి వెళ్ళిన తర్వాత అన్నా కూడా కొంచెం సస్పెన్స్ అన్న మెయింటైన్ చేసి ఉంటే బాగుంది. బట్ అది కూడా ఏముండదు. ఆ రైటింగ్స్ అన్ని కూడా చాలా వీక్ గా ఉంటాయి, ప్రెడిక్టబుల్ గా ఉంటాయి అనమాట. ఆ స్టోరీ ఏదైతుందో అది మనకి ముందు నుంచి గెస్ చేయొచ్చు, అర్థమైపోతుంది ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి. అందువల్లే వర్కౌట్ అవ్వలేదు నాకు. ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే అండర్ డెవలప్డ్ గానే ఉంటాయి. అంటే మెయిన్ గా కుటుంబంలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ కి స్టోరీస్ అయితే నడుస్తుంటాయి, సబ్ ప్లాట్స్. వాటికి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు భయ్య. అండర్ డెవలప్డ్ గానే ఉండబట్టే కంక్లూషన్ సరిగ్గా ఉంటది వాళ్ళకి. అది కూడా నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే ఓసప్ ఇంటే ఓసాతి ఒక క్లాసిక్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా భయ్య. తండ్రి పిల్లల మధ్య ఆ ఎమోషన్స్, వాళ్ళ సంబంధాలు, ఇవన్నిటిని అయితే చూపిస్తారు. అవి స్లో ఉన్నప్పటికీ కూడా కొంచెం ఎమోషన్స్ అయితే చాలా బలంగా చూపించడం అయితే జరిగింది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా పర్ఫార్మెన్స్, విజువల్స్ బాగుంటే చాలు. క్యారెక్టర్ డ్రివెన్ డ్రామాస్ అంటే మాకు ఇష్టం అనుకుంటే చూడండి, లేదంటే లేదు. నాకైతే యావరేజ్ అనిపించింది. చూద్దాం అనుకుంటే ప్రైవేట్లో ఉంది, తెలుగు లాంగ్వేజ్ ఉండదు, ఫ్యామిలీతో చూసేయచ్చు, పర్లేదు. ఓకే, మీకు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం, వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.